ఇదేం రుణమాఫీ? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రుణమాఫీ చేసి తీరుతామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ కొద్దిగా టైం ఇవ్వండి, ఆగస్టు 15 లోపు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. పోనీ అని సమయం ఇచ్చిన ప్రజలు తీరా ఇప్పుడు చూస్తే 3 విడతల్లో రుణమాఫీ చేస్తామని మాట మార్చారు. అది కూడా 1,00,000 వరకు ఒకసారి, 1,50,000 వరకు రెండోసారి, 2 లక్షల వరకు మూడోసారి వివిధ తేదీల్లో చేస్తామంటూ తప్పించుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 లోపు ఉన్న రుణమాఫీ అభ్యర్థుల పేర్లు విడుదల చేశారు. అంటే 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6,800 కోట్ల నిధులు జమ కానున్నాయి. అయితే చాలా మంది 1,00,000 లోపు వారి పేర్లు రుణమాఫీ లిస్టుల్లో కనిపించట్లేదని గ్రామాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారి పేరు ఎందుకు లేదో అర్థం కాని స్థితిలో ఉన్నారు. వారి రుణమాఫీ డబ్బులు కూడా 20 నుండి 50,000 వరకే ఉంటుంది. మరి వీరు తమ పేర్లు రాలేదు అంటున్నారు. ఇంకేదైనా షరతులు పెట్టి వారి కొంప ముంచుతారేమోనని వాపోతున్నారు. అంతకుముందు కూడా కేవలం రేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకే రుణమాఫీ జరుగుతుందని ప్రకటించి భయపెట్టారు. రైతుల నుండి ఒకసారిగా తీవ్రమైన వ్యతిరేకత రావడంతో సీఎం రేవంత్ రెడ్డి కిందకి దిగివచ్చి రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదని, అర్హులందరికీ రైతు రుణమాఫీ ఉంటుందని జవాబు ఇవ్వాల్సిన స్థితికి వచ్చారు. ఇది ఇలా ఉంటే పోయిన సర్కార్లో 53 లక్షల మందికి 29,000 కోట్ల రుణమాఫీ చేశారు. అయితే ఇప్పుడు మొదటి విడతలో కేవలం 11,50,000 మంది మాత్రమే ఉండటం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి 70% మంది 1,00,000 లోపు రుణమాఫీ వారే ఉంటారని ఒక అంచనా. గతంతో పోలిస్తే కూడా ఆ సంఖ్య 24 లక్షలకు తగ్గింది. అయితే ప్రతి 3 రైతుల్లో ప్రస్తుతం 1 రైతుకు మాత్రమే రైతు రుణమాఫీ లబ్ధి చేకూరుతుంది. మరి మిగిలిన వారు ఎక్కడికి వెళ్లారు, వారి పరిస్థితి ఏంటి అనేది కాంగ్రెస్ సర్కార్కే తెలియాలి. వచ్చే వాయిదాల్లో అయినా వారికి రుణమాఫీ అవుతుందా లేదా తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధి నిబంధనలు వారి నెత్తిన పిడుగు పడేస్తాయా అనే భయాలు రైతుల్లో గ్రామాన మొదలయ్యాయి. మరోవైపు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, టాక్స్ పేయర్లు, భూస్వాములు, ఇతర సంపన్న వర్గాలు మొదలైన వారు రైతు రుణమాఫీ జాబితా నుంచి తొలగించినా కూడా లబ్ధిదారుల తేడా ఎంతగా ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా 3 విడతల రుణమాఫీ డబ్బులు సక్రమంగా రైతుల ఖాతాల్లో పడితే కానీ అసలు విషయం కొలిక్కి రాదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.